ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఎంతమంది ఆ అతీతమైన సూచనను చూస్తూ ఉన్నారు? బైబిల్లో ఉన్నదా ఒక అతీతమైన సూచన? మరి లోకము చాలా సూచనలు కలిగి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ సూచన ఏంటంటే 1912లో మరి ఆ యొక్క గొప్ప శాస్త్రవేత్తలు, ఆ గొప్ప శాస్త్ర నైపుణ్యత కలిగిన వారు ఒక చక్కని ఓడను తయారు చేశారు. హల్లెలూయా. అది మునుపటి ఓడ లాంటిది కాదు కానీ హల్లెలూయా వాళ్ళు అన్నారు, ఇదిగో మేము మా యొక్క సర్వ జ్ఞానాన్ని మేము ఒడ్డి మా తెలివినంతా ఉపయోగించి ప్రపంచంలో ఉండే ఆ మేధావులందరి తెలివిని ఉపయోగించి మేము ఒక ఓడను తయారు చేశాము. ఈ ఓడ ఒక అతీతమైన సూచన. ఈ ఓడ ఏ అలలైనా తట్టుకోగలదు. ఈ ఓడ ఏ కొండలు నీకున్నా తట్టుకోగలదు. వారు సవాల్ చేసి మరి బయలుదేరారు. హల్లెలూయా. అయితే ఆ యొక్క ధనిక ప్రజలందరూ ఆ ఓడ పైన విశ్వాసం ఉంచి ఉన్నారు. తెలుసా మీకు? ఆ టైటానిక్ అనే ఓడ ఆ కాలంలో 1912లో అది ప్రపంచమంతా దాని వైపు చూసింది. ఆ 1912లో హాట్ టాపిక్ ఏంటంటే ఆ యొక్క టైటానిక్ ఓడ పైన ఆ రోజున పేపర్లన్నీ రాశాయి. ప్రపంచమంతటా దాని కొరకు ఎదురు చూసింది. హల్లెలూయా. అయితే అది ప్రయాణం చేసిన కొద్దిసేపటికి అది ఆ అతీతమైన సూచన ఏమైపోయింది? ఆ యొక్క నీళ్ళలో మునిగిపోయింది. హల్లెలూయా. మరి అందుకే మానవుడు మునిగిపోయే దానిపైన లేదా నాశనమయ్యే దానిపైన తన డబ్బును ఖర్చు పెడుతున్నాడు, తన తెలివిని ఉపయోగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఇచ్చిన అతీతమైన సూచన కొరకు తన డబ్బును ఖర్చు పెట్టలేకపోతున్నాడు, తన జ్ఞానాన్ని ఉపయోగించలేకపోతున్నాడు. హల్లెలూయా. అయితే వారందరూ ఆ యొక్క ధనికులు, స్త్రీలు, పురుషులు ఆదమర్చి ఇక ఈ ఓడకు మించినది లేదనుకొని వారు ఆ ఓడలో విశ్రాంతి తీసుకున్నారు. వారు ఆ యొక్క శాస్త్రవేత్తల జ్ఞానం పైన వారు నమ్మకం ఉంచారు. కానీ ఆ శాస్త్రవేత్తల జ్ఞానం వారిని ఏం చేసింది? నిండా ముంచేసింది. హల్లెలూయా. వారందరిని అది నాశనం చేసి ఉన్నది. అంటే అది దేన్ని చూపిస్తున్నది అంటే మానవ జ్ఞానం పైన ఆధారపడే ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా ఒకరోజు పాతాళంలో మునిగిపోతాడు. ఒక వస్తువు పైన ఆధారపడేవాడు ఏదో ఒక రోజు నాశనం అవుతాడు. హల్లెలూయా. ఈ ఓడ పైన ఆధారపడిన వారు, ఆ జ్ఞానుల పైన ఆధారపడిన వారు ఆదమర్చి సారాయి ఫుల్గా తాగి మరి జాజ్ అనేది అప్పుడే ప్రారంభమైంది. వారు ఆ రాక్ అండ్ రోల్ రాకముందు ఆ జాజ్ సంగీతంలో వారు తిని తాగి తందనాలాడి స్త్రీ పురుష భేదం లేకుండా వారెంతో తిని తాగి ఆ యొక్క వారు సరసాలాడుతున్నారు అక్కడ. హల్లెలూయా. అంతలోనే వారికి ఏం జరిగిందనంటే దా యొక్క ఓడెక్క మరి కింది భాగము ఆ మంచు కొండకు గుద్దుకొని ఆ ఢీక్కొని దాంట్లోకి మెల్లగా నీళ్లు రావడం ప్రారంభించాయి. హల్లెలూయా. వారి ఆశలన్నీ అడి ఆశలైపోయాయి. నిజమేనా? కాబట్టి ఆ శాస్త్రవేత్తల అతీతమైన సూచన ఏమైపోయింది? అది నీళ్ళలో మునిగిపోయింది. కాబట్టి అదొక సవాలుగా ఉన్నది. ఆ టైటానిక్ ఓడ రాబోయే కాలంలో కూడా అది ఒక సూచనగా ఉన్నది. మానవ జ్ఞానం పైన ఆధారపడితే ఆ విధంగా మునిగిపోతుందని ఆ టైటానిక్ ఓడ నిరూపించి ఉన్నది. అయితే మనము ఈ రాత్రి మానవుల పైన, శాస్త్రవేత్తల పైన, ఆ డబ్బు పైన ఆధారపడేదానికి మనం నిర్ణయించబడలేదు. అయితే దేవునికి అతీతమైన సూచన పైన మనము ఆధారపడేదానికి మనం ఇక్కడ ఉన్నాం. హల్లెలూయా. మరి మానవుడు దేనిపైన నిరీక్షణ ఉంచాలో తెలియని స్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. మరి ఒక పార్టీ పైన వారు విశ్వాసం ఉంచితే ఒకరోజు అది ఫెయిల్ అయిపోతా ఉన్నది. చాలా మంది వైసీపీ పార్టీ 30 సంవత్సరాలు రాజ్యం వెళ్తుంది అనుకున్నారు. వారందరూ దానిపైన పెట్టుబడి పెట్టి ఉన్నారు, దానిపైన విశ్వాసం ఉంచి ఉన్నారు. కానీ అది 5 సంవత్సరాలకే కుప్పకూలిపోయింది. చూసారా రాజకీయం ఏమైపోయింది? దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఈ పార్టీలో ఉన్న వాళ్ళు మరొక పార్టీలోకి, మరొక పార్టీలో ఉన్న వాళ్ళు మరొక పార్టీలోకి, ఇందులో వాళ్ళు ఇందులోకి కప్పగంతులన్నమాట అది. హల్లెలూయా. అయితే దేవుడు మనకు ఒక అతీతమైన సూచనని ఇచ్చాడు. ఆయన వింటున్నారు అందరు జాగ్రత్తగా. ఏది ఆ అతీతమైన సూచన? ఏదనగా వాక్యమే అతీతమైన సూచన ఉన్నది. నీవు వాక్యం పైన నువ్వు ఆనుకున్నప్పుడు నిన్ను అది ఎన్నడూ నాశనం చేయదు. హల్లెలూయా. అయితే మానవుడు ఎల్లప్పుడూ దేవుడిచ్చే సూచన పైన ఆధారపడకుండా వాడు ఎల్లప్పుడూ మానవుని పైన ఆధారపడుతూ ఉన్నాడు, తన సొంత తెలివి పైన ఆధారపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి చాలా పాత కాలంలో నిమ్రోదు ప్రపంచానికి ఒక అతీతమైన సూచననిచ్చాడు. అది ఏదనగా ఒక కూలిపోని బాబేలును వాడు కట్టి ఉన్నాడు. ప్రపంచ దేశాలన్నిటినీ మానవ జాతిని ఏకం చేసి హల్లెలూయా ఒక పెద్ద గోపురాన్ని కట్టి ఉన్నాడు. అది తిరుగులేని గోపురంగా ఉన్నది. అయితే దేవుడు అక్కడికి దిగి వచ్చి దానికి లెక్కను ముగించాడు. ఆయన ఏమైపోయింది? నిమ్రోదుకు అతీతమైన సూచన తారుమారైపోయింది. ఆ బాబేలు కూలిపోయింది. మానవ జాతి చెదిరిపోయింది. మానవుడు కట్టే ఏ అతీతమైన సూచన అయినా సరే దేవుని ఎదుట నిలబడదు అది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బాబేలు గోపురము చరిత్రలో ఒకప్పుడు ఉన్నదే తప్ప ఇప్పుడు అది లేదది. కానీ దేవుని వాక్యము చరిత్రలో మాత్రమే ఉన్నది. నిన్న లేదు, ఈ రోజు లేదనేది కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఆ యొక్క ఆదాము కాలంలో వాక్యం ఎట్లా ఉన్నదో, ఆ నిమ్రోదు కాలంలో వాక్యం ఎట్లా ఉన్నదో, ఏలియా కాలంలో ఎట్లా ఉన్నదో, ఈ కాలంలో వాక్యం అదే విధంగా ఉన్నది. అది మార్పు లేనిదిగా ఉన్నది అది. హల్లెలూయా. నిజమేనా? అందుకొరకే యోబు మరి ధనవంతుడైనా కానీ దేనిపైన ఆయన తన యొక్క విశ్వాసాన్ని ఉంచాడు. ఆయన ఆ యొక్క వాక్యం పైన ఉంచాడు. ఆయన ఆ యొక్క దానియేలు వాక్యం పైన ఉంచాడు. ఆ ఏలియా వాక్యం పైన ఉంచాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజమేనా? ఆ తర్వాత మనం చూస్తే మరి ప్రపంచానికి ఒక పెను సవాల్ వచ్చింది. హల్లెలూయా. చెప్పండి సార్. ఇప్పుడు ఇది సైన్స్ పరంగా బాగా డెవలప్ అయ్యాం మనం. చైనా, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటను, భారతదేశం మేము సైన్స్లో పురోగతి సాధించాం. వైద్య శాస్త్రంలో మేము బాగా డెవలప్ అయ్యాం. వైద్యులారా, మీరు దేంట్లో డెవలప్ అయ్యారో తెలుసా? రోగులను బాగు చేసేదానికి కాదు, పేద ప్రజలను పీడించే దాంట్లో మీరు బాగా ప్రావీణ్యం సంపాదించారు. పేదవారిని ధనవంతులని తేడా లేకుండా ఈరోజు ఒకటే నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ వైద్యులకు కొద్ది కూడా కనికరం లేకుండా. హల్లెలూయా. పేదవారికి నీవు ఎక్కడైతే బానిస ఉంటావో, అడక్క తింటావో మాకు సంబంధం లేదు, మా ఫీజు మాకు కట్టాల్సిందే. అదా నీకు నేర్పించే నీ విద్య? కనికరం, జాలి లేని ఆ విద్య దేనికది? హల్లెలూయా. పేదవారి దగ్గర నీవు వారి యొక్క స్థితి ఏంటితో కనుక్కొని వైద్యం చేయాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. విలియం బ్రెనామ్ కాలంలో ఒక పేద వైద్యుడు ఆయన పల్లెటూళ్ళకు తిరుగుతూ ఆయన సోదరుడా, నా జీవిత కాలం అంతటిలో నేను అదే చేశాను, మరి నా కొరకు ఏమున్నదంటే సోదరుడా, నీ కొరకు ఆవలి గట్టిలో ఒక స్థలం ఉన్నదని అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి వైద్య శాస్త్రం సవాల్. ఏమైతుందిరా? ఏ రోగం వచ్చినా మనకు వైద్యులు ఉన్నారు అని అనుకున్న సమయంలో దేవుడు ఆ వైద్య శాస్త్రాన్ని ఆయన ఒక పరీక్ష ఇచ్చాడు. ఆయన మీరు వైద్య శాస్త్రం పైన నమ్మకం పెట్టారు కదా, ఇదిగో మీకు ఒక సవాల్ రాబోతున్నది. ఆ కరోనా అనే వైరస్ రాబోతున్నది. మీ డాక్టర్లు దీన్ని ఆపగలరేమో చూడండి అని ఆయన తప్పుకున్నాడు. ఆయన ఎందుకు కరోనా వైరస్ ని రానిచ్చాడు? ఆయన ఎందుకంటే మీరు దేవుని పైన నమ్మకం ఉంచకుండా రాజకీయ నాయకులారా మీరు దేనిపైన నమ్మకం ఉంచుతున్నారు? డాక్టర్ల పైన.
హల్లెలూయా. అందుకొరకే దేవుడు ఆయన అడ్డుపడకుండా ఆయన పక్కకు తప్పుకున్నాడు. ఆయన వైద్యులందరూ వైద్యం అందక వారే డాక్టర్లే చచ్చిపోయారు. నిజమేనా? చాలా మంది దేనితో అది దాని శానిటైజర్తో చేతులు కడగడం, మూతి కడగడం, కాళ్ళు కడగడం. హల్లెలూయా. నేనైతే అసలు ఏ శానిటైజర్ వాళ్ళే, దానివల్ల ఎక్కువ రోగం వస్తుందే తప్ప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శానిటైజర్ వాడితే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు బాగుపడతావు. బైబిల్ ఎక్కడైనా ఉందా? లేదు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు ఆయన. ఏ శానిటైజరు మనకున్న ఇన్ఫెక్షన్ తీసివేయలేదు. ఇప్పటి కూడా కొందరు సార్లు ఒకటే కడుగుతూ ఉంటారు. నేను అంటాను, అరే ఆ శానిటైజర్లోనే విషం ఉందిరా, కడక్కండ్రా నేను అంటాను. ఎందుకంటే చాలా పాయిజన్ ఉంటుంది అందులో, చాలా కెమికల్స్ వాడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానికంటే నిమ్మకాయనో లేకపోతే ఒక మంచి చెట్టు జామ ఆకునో లేకపోతే చింత ఆకునో తీసుకొని దాన్ని నువ్వు కడుక్కుంటే అది మంచిది, లేకపోతే యాపాకుతో కడుక్కుంటే అది మంచిది. ఆ పాడైపోయిన ఆ శానిటైజర్ వాడి అనవసరంగా నీవు రోగాన్ని కొని తెచ్చుకుంటున్నావు. ఎందుకనంటే ఆ శానిటైజర్ ఎందుకు తయారు చేశారో తెలుసా? అది ఒక వ్యాపార దృక్పథంతో తయారు చేయబడింది. ఒక కంపెనీ దేని కొరకు స్థాపించబడుతుంది చెప్పండి? డబ్బు సంపాదించేదానికి. అందులో భాగంగా వాళ్ళు యాడిస్తారు, ఆ యాడలో మనల్ని ముంచేస్తారు, ఆ మాయా ప్రకటనను నమ్మే విధంగా మనల్ని ఆ విధంగా దాంట్లోకి తీసుకెళ్తారు. నాతో ఏకీభవిస్తారా? ఏ కంపెనీ అయినా డబ్బు సంపాదన కొరకే. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు డాక్టర్లకు తర్వాత ఆ మందులు అమ్మే వారికి ఇద్దరికి దోస్తాన ఉంటుంది, ఇద్దరికి కమిషన్ ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. ఇది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మానవ జాతి పూర్తిగా దేవుని భయం లేకుండా పోయింది. దేని కొరకలంటే డబ్బు 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 సంపాదన. పోయేటప్పుడు తగలబడి నీ వెనకాల ఒక్క 10 రూపాయలు కూడా రాదు. హల్లెలూయా. చాలా మంది కోట్ల రూపాయలు దాచిపెట్టుకొని పేదవారు విలువలాడుతుంటే, వస్త్రాలు లేకుండా తిరుగుతూ ఉంటే వారికి సాయం చేయకుండా డబ్బులను బ్యాంకులో దాచిపెట్టుకున్నారు. ఇట్లాంటి కనికరం లేని వాళ్ళు రేపు ఖచ్చితంగా అగ్నిగుండానికి వెళ్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పనికి మారిన యూట్యూబ్లలో టీవీలలో మీ యేసు ప్రభు కరోనా టైంలో ఏం చేశాడు? ఎవడరా నువ్వు దరిద్రుడా, పాసుమావుడా, సారాయి తాగేటోడా, బూతులు మాట్లాడేటోడా? హల్లెలూయా. నీ కుటుంబంలో నీ పిల్లలు నీ మాట వినరు. తగ్గేదేలాంటి సినిమాకు పోయేటోడు ఒకడు, మరొకడు గాలిలందరూ నీ ఇంట్లో పెట్టుకొని యేసు ప్రభునే నీ ఇంటికి యేసు ప్రభు వస్తాడా? యేసు ప్రభు రాగానే జీ హుజూర్ నేను నిన్ను బాగు చేశానా అంటాడా ఆయన? హల్లెలూయా. ఓ పాసిమోహన్ సహోదరులారా, నా మాటను వినండి. ఆయన నీకున్న రోగం అన్నిటిని ఆయన 2000 సంవత్సరాల క్రితమే బాగు చేశాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కరోనా టైంలో మీ యేసు ప్రభు పడుకున్నాడా? ఎందుకు రాలేదు ఆయన? మూర్ఖుడా, కరోనా కంటే ఘోరమైన వ్యాధి ఒకటి ఉన్నది. అదే పాపపు రోగం. అది పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణానికి ఆయన పరిష్కారాన్ని ఇచ్చాడు. ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఆయన నువ్వు కరోనాతో చనిపోయిన బాధ లేదు, కానీ పాపపు రోగంతో చనిపోతే అగ్నిగుండానికి వెళ్తావు. అది తెలియక కరోనా వ్యాధి కావాలి నీకు. హల్లెలూయా. నీకు కరోనా వ్యాధి సోకడానికి ముందే నీకు పాప వ్యాధి ఎప్పుడో సోకింది. దాన్ని ఆయన ఎప్పుడో తీసేశాడు ఆయన. అయితే నువ్వు నమ్మనందున నీ పాప వ్యాధి పోకుండా నువ్వు బతుకు ఉన్న పాటునే పాతాళానికి వెళ్తున్నావు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఈ ఇంటర్వ్యూకి పోయే వాళ్ళకు బుద్ధి సిగ్గుసరం లేదు. ఎందుకంటే వీళ్ళు కూడా ఎట్లాంటి వాళ్ళు? అడుక్కునేటోళ్ళు, డబ్బులు కావాలా. హల్లెలూయా. ఆయన ఎవరు? సృష్టికర్త. ఆయన ఏదో ఒక మత స్థాపకుడు కాదు. ఆయన ఆకాశం ఆయనది, భూమి ఆయనది. ఓ ఆ యొక్క నక్షత్రాలు ఆయనవి, ఈ భూమిలో ఉన్న నీరు ఆయనది.
ఓ ఇందులో నీ కారుకు వాడుతున్న పెట్రోల్ అయినది. ఎవడ్రా నువ్వు ఏ మతం గొప్పదని ఏదో డిబేట్లు చేయడానికి? సిగ్గులేరాడా? చదువుకున్న దేనికిరా? దేవుడు ఎవరో తెలియని చదువు ఎందుకు తగలబెట్టడానికి? హల్లెలూయా. నేను మండేదానికి అర్థం ఉందా? అర్థం ఉందా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేనికి నీ చదువు తగలబెట్టడానికి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎందుకు మరణిస్తున్నావో, ఎందుకు నీ కాలము 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నీవు ఒకవేళ తెలియకుండా ఎందుకు చనిపోతున్నావో, ఎందుకు వీటన్నిటికి నీకు సమాధానం దొరకలేదు? ఎందుకు దొరకలేదనంటే నిజమైన దేవుడు నీ కొరకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన ఆ వాక్యాన్ని చదవకుండా డబ్బులు ఎలా సంపాదించాలి, ఎవరిపైన ఏ విధంగా నిందలు వేయాలి, దానివల్ల ఏమొస్తుందిరా? హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. యేసు ప్రభు యొక్క ప్రాణాన్ని తీసుకొని, యేసు ప్రభు యొక్క నీరుని తీసుకొని, ఆయన ఇచ్చే ఆహారాన్ని తీసుకొని నువ్వు ఆయనకు వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటావు. నీకంటే పశువు నయం. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడిచ్చే సూచనను పశువులు తెలుసుకుంటాయి, జంతువులు తెలుసుకుంటాయి, ఆ యొక్క ఆకాశ పక్షులు తెలుసుకుంటాయి. ఎందుకంటే వాటి లోపల ఒక అలారం పెట్టాడు ఆయన. మరి మన భూకంపం వచ్చినప్పుడు కుక్కలను ఏం చేశాయి? బయటికి పరిగెత్తాయి, పక్షులను దూరంగా వెళ్ళాయి. ఎందుకు? దేవుడు వాటికి ఒక సూచనను ఇచ్చి ఉన్నాడు. ఇదిగో మన సృష్టికర్త మనల్ని ఇదిగో సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళమంటున్నాడు. హల్లెలూయా. అలాగనే అందుకొరకే ఆయన అన్నాడు, భూదిగంతుడి నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. మతాలు దేనికండి? తగలబెట్టుకోవడానికి. మతాలు చలిమంట కాసుకోవడానికి కూడా పనికిరావాయి. హల్లెలూయా. ఒక పేపర్ పైన అగ్నిబొమ్మను వేసి చలి కాచుకోమని చెప్తే ఎట్లా ఉంటుందో అలాగే నీ మతం కూడా అట్లాంటిదే. బొమ్మలో ఉన్న మంట లాంటిదే అది. బొమ్మలో ఉన్న మంట దగ్గర ఉడికిపోతుందా? అట్లాగని అందుకొరకే ఈ మతాలు అట్లే ఉన్నాయి. ఏ మతం మనల్ని రక్షించదు. హల్లెలూయా. ఒకే ఒకటి నిన్ను రక్షించేది, అదే దేవుని యొక్క వాక్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకొరకే దేవుడు మరి వైద్య శాస్త్రం పైన మానవులందరూ నమ్మకం పెట్టారు కాబట్టి ఆయన దాన్ని రానిచ్చి ఆయన పక్కకు తప్పుకున్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. వైద్య శాస్త్రం యొక్క సూచన ఫెయిల్ అయిపోయిందా? మానవుని యొక్క సూచన ఫెయిల్ అయిపోయిందా? మానవుని యొక్క అతీతమైన సూచన ఫెయిల్ అయిపోయిందా? హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యం ఇంకా సజీవంగా ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎంతమంది వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు? అయితే దేవుడు ఈ సూచన కాదు కానీ ఆయన ఒక నిత్యమైన సూచన ఇచ్చాడు. ఆయన అది ఏ సూచన? అది కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అది అతీతమైన సూచన. ఎంతమందికి తెలుసు? అది చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఎన్నడూనూ ఒక కన్యక గర్భమును ధరించలేదు, కానీ ఒక కన్యక గర్భం ధరించబోతున్నది. మరి అలాగా అది నమ్మలేని నిజం. అది ఒక కన్యక గర్భం ధరించడం అనేది మానవాళికి అది ఒక అతీతమైన సూచన ఉన్నది. దేవుడు మరి మానవుడు కోరే సూచన కాదు కానీ ఆయన ఒక అతీతమైన సూచనను ఆయన మనకు వాగ్దానం చేశాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో ఒక పెద్ద కట్టడపు సూచన, లేకపోతే ఒక ఓడ యొక్క సూచన, లేకపోతే వైద్య శాస్త్రం యొక్క సూచన కాదు కానీ ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనుట. హల్లెలూయా. కానీ ఆ రోజు మానవుడు ఆ వాక్యాన్ని చదివాడు కానీ ఆ యొక్క అతీతమైన సూచన బయలుపరచబడినప్పుడు దానిని వారు నమ్మలేకపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మారు? ఆ రోజు నమ్మలేకపోయారు. ఒక అతీతమైన సూచన. ఎక్కడ? నజరేతులో ఉన్న చిన్న బాలిక. ఎందుకంటే మన పాస్టరేరా, ఈయనని మనం రోజు చూస్తూ ఉంటాం. వాళ్ళు అదే అనుకున్నారు,
ఈమె మరియే కాదు, వాడు యోసేపు గాడికి వాడేరా అప్పుడప్పుడు ఆ జొన్నల కొరకు మంచాలు చేస్తాడు. భార్య చనిపోయింది, వానికి ప్రదానం చేయబడిందట అమ్మాయి. ఆమె దగ్గరికి పోయి మనం ఆమెను చూడడానికి ఏం పోతారు? అసలు వాడికి తిండికే దిక్కు లేదు. ఈరోజు కూడా అంతే. మన కళ్ళు ఎదుట వాక్యం చెప్తే పాస్టరు ఏం చెప్తున్నాడో. మోసేని అది అనుకున్నారు. వీడెవడ్రా? యాకోబేదు ఆమ్రామ్ వాళ్ళ కుమారుడే కదా, అహరోనే అన్నే కదా, ఈయన మనకు నాయకుడా? వాడికి నత్తి. అట్లాగనే ఉంటుంది ప్రతి కాలంలో. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రజలు ఆ దగ్గర ఉన్న సూచనను నమ్మలేకపోయారు. ఆ యొక్క నజరేతులో ఉన్న ఆ చిన్న బాలిక మరియా, నిజమేనా? ఆ మరియకు దేవుడు ఒక సూచననిచ్చాడు. ఆయన తన్ను తానైనా ఆమె గర్భంలో సృజించుకున్నాడు. ఆయన ఆ మరియ గర్భంలో ఒక రక్త కణాన్ని సృజించాడు. ఆయన ఆ రక్త కణం ఎవరిదనగా యెహోవా యొక్క సొంత రక్త కణం. అది ఆ మరి యొక్క ఉద్రేకం కాదు, మరి యొక్క రక్తం కాదు, యోసేపు యొక్క రక్తం కాదు, కానీ హల్లెలూయా, అది యెహోవా యొక్క సొంత రక్త కణమై ఉన్నది. మరి ఆ రోజు మరి వారందరూ సంతోషపడాలి. మరియతో పాటు ఆ నజరేతులో ఉండే వారందరూ సంతోషపడాలి. ఆ యెరూషలేము వారందరూ సంతోషపడాలి. ఆ ఇజ్రాయెల్ దేశం అంతటా సంతోషపడాలి. ఎందుకు? దేవుడు చెప్పిన అతీతమైన సూచన మరియలో జరుగుతూ ఉన్నది. మన ప్రవక్తలు తరతరాలుగా దాన్ని మాట్లాడారు. ఇదిగో మన యొక్క నజరేతులోనే ఈ కార్యం జరుగుతున్నది. హల్లెలూయా. ఒక్కరైనా సంతోషించారా? ఆ యొక్క అతీతమైన సూచనను చూడలేకపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు గ్రహిస్తున్నారా? మరి అతీతమైన సూచన ఇచ్చాడు ఆయన. అదే కన్యక గర్భవతి అయి కుమారుని కనుట. మరి ఒక రాజకీయ నాయకుడు, ఒక డాక్టరు, యాక్టరు, కాంట్రాక్టరు చేసిన సూచన కాదు అది. భూమి ఆకాశములకు సృష్టికర్త వాగ్దానం చేసిన ఆ యొక్క అతీతమైన సూచన. దేవుడే చెప్పిన వాగ్దానం నెరవేరబోతా ఉంటే వారు తప్పకుండా అక్కడికి పరిగెత్తుకొని రావాలి. ఎవరైనా వచ్చారా? ఎవరు కూడా రాలేకపోయారు అక్కడికి. అందుకొరకే అతీతమైన సూచనను, దీనికి ఒక రోగం, నేను తిరిగితే ఇది మాట్లాడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తప్పిపోయారా వాళ్ళు? మరి వారందరూ ఎక్కడికి రావాలి? ఆ యొక్క నజరేతు దగ్గరికి రావాలి. యోసేపు యొక్క ఇంటికి వెళ్ళాలి. ఇదిగో దేవుడు ఆయా కాలాల్లో ఆయన వాగ్దానం చేసినది మన మధ్యలో ఆయన జరిగించి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అయితే దేవుడు సూచన వెంబడి సూచన ఆయన చేస్తూ ఉన్నాడు. ఆయన తన ప్రజలు ఏ విధంగా అయినా నన్ను చూడాలని వారు ఒక సూచన నమ్మకపోతే మరొక సూచన ఇస్తున్నాడు ఆయన. కానీ మానవుడు దేవుడు చేసే సూచనను చూడడంలో తప్పిపోయాడు. చూడండి, ఆ రోజు దేశం మొత్తం తప్పిపోయింది. నజరేతు గ్రామస్తులు తప్పిపోయారు, బెత్లెహేము వాసులు తప్పిపోయారు, యెరూషలేము వాళ్ళు తప్పిపోయారు. నిజమేనా? రోజు దీవారాత్రులు వాక్యాన్ని ధ్యానం చేసే ఆ మత కేంద్రము తప్పిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగనే ఈరోజు ప్రపంచమంతటా ఉన్న క్రైస్తవ్యము దేవుడి కాలానికి ఒక అతీతమైన సూచన ఇచ్చాడు ఆయన. అతీతమైన సూచన ఏదనగా ఒక 7వ తరగతి చదువుకున్న ఒక పేదవాడిని దేవుడు వాడుకొనుట, అతని ద్వారా ఆయన అద్భుత కార్యాలు చేయించుట. ఒక కెంటకిలో మారుమూల పల్లెటూళ్ళలో ఒక అడవిలో పుట్టిన ఒక చిన్న బాలుని ఆయన వాడుకొనుట. హల్లెలూయా. ఆ ప్రభు దూతే ఆయన కుడి పక్కన నిలబడుట, అదే ఒక అతీతమైన సూచన ఉన్నది. ఆ యొక్క దీన సేవకుడు ఇండియా దేశానికి వచ్చినప్పుడు ఆ గుడ్డివాడు బాగుపడుట, దాన్ని ఎవరైనా చూడగలుగుతున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు? విలియం బ్రెన్హాము పేదవాడు కాబట్టి, విలియం బ్రెన్హాము వాక్యంతో ఉన్నాడు కాబట్టి,
వాక్యంతో నిలబడిన ఏ పాత్రను లోకము నమ్మనే నమ్మదు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఎంతమంది ఉన్నారు లైన్లో? వాక్యంలో ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మరి మరొక సూచన ఇచ్చాడు. ఆయన కన్యక గర్భవతి అయి గర్భం ధరించిన దానిని వారు చూడలేకపోయారు. ఎవరెవరు రావాలా? ఆ యొక్క నజరేతుకి బెత్లెహేము వాళ్ళు రావాలి, యెరూషలేము వాళ్ళు రావాలి, ఆ యొక్క ప్రధాన యాజక సమూహం అంతా అక్కడికి రావాలి. ఎందుకు? ఇదిగో దేవుడు వాగ్దానం చేసినది సహోదరి దేవుడు నీలో నెరవేర్చాడు. ఓ దేవుని నామానికే మహిమ కలుగును గాక అని వారు నజరేతులో పెద్ద పెద్ద కూటాలు ఏర్పాటు చేసి ఆయనను ఆరాధన చేయాలి అక్కడ. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేకపోయారు. ఎందుకు? ఆ రోజు నా మత కేంద్రము, ఆ మత రాజ్యము అతీతమైన సూచన తప్పిపోయింది. అంటే దేవుడు ఎల్లప్పుడూ సామాన్యతలో తన కార్యాన్ని చేశాడు ఆయన. హల్లెలూయా. సాతానుడు గొప్ప గొప్ప వాటి ద్వారా పనిచేసే దేవుడు తన్ను తానైన సామాన్యతలో మరుగుపరుచుకుంటాడు ఆయన. నిజమేనా? ఇప్పుడు ఆ యొక్క యెరూషలేము దాన్ని తప్పిపోయింది, ఆ ఇజ్రాయేలు తప్పిపోయింది. ఇప్పుడు ఆయన మొదటి సూచన నమ్మనందున రెండవ సూచన ఇస్తున్నాడు ఆయన. రెండవ సూచన ఏంటిది? ఇదిగో అరణ్యంలో కేక వేయు ఒకని శబ్దము. హల్లెలూయా. అయితే ఆ శబ్దం వచ్చినప్పుడు ఎస్ఐ రాసినట్టుగా మరి బోర్డు సమస్య అయిపోయిందిగా. 7:14 ఏది? ఎస్ఐ గ్రంథము. ఆయన మొదటి సూచన రాసింది ఎస్ఐ ప్రవక్తే. 4వ అధ్యాయము 1-2 వచనాలు రాసింది రెండో సూచన రాసింది ప్రవక్త. సూచన నమ్మకపోతే రెండవ సూచనను నమ్ముతారని దేవుడు రెండవ సూచన ఇచ్చాడు ఆయన. మరి వారందరూ ఏమని నమ్మాలంటే, ఓ అరణ్యంలో కేక ఒకరి శబ్దము. హల్లెలూయా. అరణ్యంలో కేక ఒకరి శబ్దము. అరే మనము దీన్ని చదివాము, యెషయా గ్రంథంలో 40 అధ్యాయంలో చదివాము. ఇదిగో ఆ యెషయా చెప్పినట్టుగానే అరణ్యంలో ఒకడు కేక వేస్తూ ఉన్నాడు. ఓ అతీతమైన సూచన మన కళ్ళెదుటే నెరవేర్పు జరుగుతూ ఉన్నది. ఓ మనము దేవునికి సాగిల పడదాం, మహిమ చేద్దామని వారు యోహాన్తో పాటు కలిసి దేవుణ్ణి ఆరాధన చేయాలి. కానీ ఒక్కరైనా యోహాన్ దగ్గరికి వచ్చారా? స్వయంగా యేసుక్రీస్తు అన్నాడు, యోహాను నీతి మార్గమున వచ్చాడు, అయితే మీరు అతనిని చేర్చుకొనలేదు, మీరు అతనిని నమ్మలేదు. సుంకరులు, వేశ్యలు, ఆ యొక్క పాపులు మాత్రమే అతనిని చేర్చుకున్నారు. చూసారా? ఆ మొదటి అతీతమైన సూచన తప్పిపోయారు. రెండవ అతీతమైన సూచన, హల్లెలూయా, ఆ చదువు లేని వాడు అరణ్యంలో కేక వేయుట. దేవుడు చూడండి ఆకర్షించే విధంగా లేడు యోహాను. పోయి ఆయనకు మంచి వైట్ వస్త్రాలు, కాలర్తో కూడింది స్టైల్లో, హాయ్ బ్రదర్, ఐఎమ్ యోహాన్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హెవెన్, అట్లా స్టైలిష్గా మాట్లాడితే వాళ్ళందరూ ప్లీజ్ కమ్ అని వాళ్ళు పిలిచేవారు. కానీ ఆయన చేతిలో గొడ్డలు పట్టుకొని పెద్ద గడ్డంలో మొత్తం తేనెను పూసుకొని, ఆయన దగ్గర ఖర్చీపు లేదు, సరైన ఆ వస్త్రాలంతా గబ్బు వాసన. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎట్లా ఉన్నాడనేది కాదు సోదరి సోదరుడా, అది వాక్యమా కాదని నువ్వు చూడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ చిన్న గుంపును ఈ ఖమ్మం పట్టణము చూడలేకపోవడానికి గల కారణం ఏంటిది? మన యొక్క పేదరికము, మన వెనకాల పలుకుబడి లేని కార్యాన్ని బట్టి మనల్ని ఎవరు నమ్మలేకపోతున్నారు. ఆ రోజు మరియను ఆ కారణం చేతుని నమ్మలేదు, యోహానును ఆ కారణం చేతుని నమ్మలేదు. హల్లెలూయా. ఒకవేళ యోహాను నేను వచ్చి మీ చర్చిలో ప్రసంగం చేస్తారంటే, బాబు నువ్వా, నీ మొహం ఆ గడ్డం పెట్టుకొని అంత గబ్బు వాసంతో ఒక్కడు కూడా ఉండడు మా చర్చిలో, అవసరం లేదని అన్నారు. కానీ ఎవరైనా ఓ దేవుని యొక్క వెలుగై ఉన్నాడు ఆయన, ఆ నిజమైన వెలుగు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అయితే ఆ రోజు ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు ఆయన బట్టలను చూశారు, ఆయన యొక్క వేషధారణను చూశారు,
ఆయన స్టైలిష్గా మాట్లాడలేడు, ఆయన అంత మోటుగా మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ కారణం చేత ఆ గొప్ప అతీతమైన సూచన వారు తప్పిపోయారు. హల్లెలూయా. ఈరోజు కూడా అంతే ఉందా పరిస్థితి? కానీ నిన్నటి దినాన ఏం జరిగింది? డిసెంబర్ 25 అనే సూచనను కలిగి ఉన్నారు లోకమంతటా. లోకము డిసెంబర్ వచ్చిందనంటే అందరూ క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి ఐక్యమవుతున్నారు. సంతోషంగా ఉన్నారా? అందరూ దేని కొరకు ఐక్యమయ్యారు? వాక్యం నమ్మేదానికి ఐక్యంగా అంటే కావట్లేరు. హల్లెలూయా. ఆ రోజు ఏ రోజు పిలాతు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ, సద్దుకయ్యులు అందరూ ఏకమయ్యారు దేని కొరకు? వాక్యాన్ని సిలువ వేసేదానికి. నిన్న కూడా లోకం మొత్తం ఏకమైంది దేని కొరకు? వాక్యాన్ని మరలా సిలువ వేసేదానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకొరకే లోకమంతటా ఐక్యమవుతుందనంటే అక్కడ ఏదో ప్రమాదం జరుగుతూ ఉన్నది. వాక్యానికి మరలా సిలువ వేయబడుతున్నది అనేది మనం తప్పకుండా గ్రహించి తీరాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే డిసెంబర్ 25 అనేది దేవుడు మనకు ఆయన అతీతమైన సూచనగా ఇవ్వలేదు. ఆయన మనకు ఏ సూచన ఇచ్చాడు? ఆయన హల్లెలూయా. నోవాహు దినములో జరిగినట్టును మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున మరలా జరుగును అన్నాడు ఆయన. అదే మన కాలపు అతీతమైన సూచన. మనుష్య కుమారుడు మరలా ఒక ప్రవక్త ద్వారా బయలుపరచబడుట. హల్లెలూయా. నిజమేనా? మరి ఆ పీరిగి ఎక్కడ ఉంటుంది? అక్కడ పక్షిరాజులు పోగవుతాయి. ఏంటిది పక్షిరాజులు పోగవుట? అక్కడ ఒక వర్తమానం ఉన్నది. మొదటి రాకడలో ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఆ యొక్క కొన్ని పక్షిరాజులు పోగయ్యాయి. ఆ మొదటి మనుష్య కుమారుని యొక్క రాకడలో కొన్ని పక్షిరాజులు పోగయ్యాయి. ఆయన మొట్టమొదటి మనుష్య కుమారుని యొక్క రాకడ అది కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే. కానీ మరలా ఆయన అన్య జనులకైనా మరలా ఆయన మనుష్య కుమారుని యొక్క రాకడను ఇస్తానడు ఆయన. నోవాహు దినములో జరిగినట్టును లోతు దినములో జరిగినట్టును మరలా మనుష్య కుమారుడు ప్రత్యక్షమైతాడు. హల్లెలూయా. ఆ యొక్క జకరియా 14:7 రాశాడు ఏమని? అది పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఏంటిదా వాక్యం? పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుగు కలుగునుగా అని రాశాడు ఆయన. హల్లెలూయా. ఇదే అస్తమయ కాలంలో దేవుడు తన వాక్యాన్ని ఇచ్చుట. హల్లెలూయా. ఈ సూచన లోకమంతటా తప్పిపోయిందా? దేవుడిచ్చిన సూచన వైపు చూడకుండా క్రిస్మస్ కొరకు కూడుకున్నారు. కానీ దేవుడు దేని చూడమన్నాడు? ఆయన ఏ సూచన అయితే ఇస్తున్నాడో దాన్ని చూడమంటున్నాడు ఆయన. నిజమేనా? ఈ కాలానికి దేవుడు మరొక అతీతమైన సూచననిచ్చాడు. అది ఏదనగా పిల్లల హృదయాలు తండ్రుల వైపు తిప్పుట. హల్లెలూయా. ఈరోజు ఉన్న ఈ క్రైస్తవులందరూ చూడాలి. ఓఫీర్ తాతను చూడాలి, మరొక పాస్టర్ను చూడాలి, మరొక పాస్టర్ను చూడాలి. ఈరోజు ఏ ఒక్కరు కూడా వాక్యంలో లేరే. అయితే ఈ విలియం బ్రెనామ్ ఒక్కడే యేసుక్రీస్తు నామంతో నిలబడ్డాడు. విలియం బ్రెనామ్ ఒక్కడే స్త్రీలు ప్రసంగం చేయకూడదు అంటున్నాడు. ఆ పిల్లల హృదయాలను తండ్రుల వైపు తిప్పేవాడు ఇతడే అని ఖచ్చితంగా అతీతమైన సూచనలను నమ్మి తీరాలి. కానీ మిస్ అయిపోయారా? కానీ కొందరు మాత్రం మిగిలిపోయారు. నమ్మేదానికి కొన్ని పక్షిరాజులు ఉన్నాయి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఉందా ఒక గొప్ప అతీతమైన సూచన? నిన్నటి దినాన ఆ యొక్క లోకపు క్రిస్మస్ చేసుకున్న వాళ్ళలో నేను లేనందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆ కొద్ది మంది పేదవారితో నేను కూడా ఉన్నందుకు ఎంతో సంతోషపడుతున్నాను. హల్లెలూయా. మరి అమ్మా లే టైం కాలే, ఇంకా తినుడు పడుకోవడమే, జీవితానికి అర్థమే లేకుండా పోయింది. ఎట్లాగా యవ్వన కాలంలో దేవుని ఎట్లా స్తుతించలేకపోయావు? అటు ఇటు చూడొద్దు, ఇటు చూడాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువు రాని వాడు మరి పండగ పేరు చెప్పమంటే ఒక ఆయన కిక్మిక్ పండుగ అంటాడు.
కిస్మిస్ పండుగ అని ఒకళ్ళు అంటారు, ఇంకో ఆయన క్రిస్మస్ పండుగ అని. ఏం పండుగ? క్రిస్మస్ పండుగ. మిస్ అంటే ఈ క్రిస్మస్ పండుగలో ఎవరు మిస్ అయ్యారట? క్రీస్తు మిస్ అయ్యారట. కాబట్టి క్రిస్మస్ పండుగ అనేది ఏంటిది? క్రీస్తు లేని పండుగ. క్రీస్తు లేని పండుగలని శుద్ధ దండగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు లేకుండా నువ్వు చేసే ఏ పండుగ అయినా అది శుద్ధ దండగా ఉన్నది. నిజమేనా? ఈ చదువు లేని వారు మాట్లాడే దాంట్లో అక్షరాల సత్యం ఉన్నది. హల్లెలూయా. క్రీస్తు మిస్ అయిన క్రిస్మస్ పండుగ మనకు అక్కర్లేదు. ఆ యొక్క యెరూషలేములో ఆ పండుగలలో పండుగ దినములో మరియ యోసేపులు క్రీస్తును మిస్ అయిపోయారు. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే కూర్చొని ఉన్నాడు ఆయన. ప్రియమైన లోకమా, ప్రియమైన ప్రపంచమా, ఒక్కసారి మీరు క్రీస్తును పోగొట్టుకున్నారు. ఎక్కడ క్రిస్మస్ పండుగలో మరియు యేసేపులు పోగొట్టుకున్నట్టుగా మీరు కూడా క్రీస్తును పోగొట్టుకున్నారు. అయితే మీరు ఆయనను కనుగొనాలంటే తిరిగి డిసెంబర్ 20 కాదు రావాల్సింది. మీరు తప్పకుండా వాక్యం దగ్గరికి రావాలి. మలాకి 4వ అధ్యాయం 5-6 వచనం దగ్గరికి రావాలి. హల్లెలూయా. అతీతమైన సూచన చూస్తున్నారా? ఏ జ్ఞానం లేని ఒక పల్లెటూరి తండా నుంచి వచ్చిన ఒక వ్యక్తి వాక్యాన్ని బోధించడం, అది నేనే. అతీతమైన సూచన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మీకేం పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ నా స్థాయి ఏంటిదో నేనేంటిదో నాకు బాగా తెలుసు. కానీ నేను నిలబడి వాక్యాన్ని బోధించడం ఇది ఒక అతీతమైన సూచన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఎల్లప్పుడైనా సామాన్యతలు తన కార్యాన్ని జరిగిస్తాడు. ఆయన తన అతీతమైన సూచన ఆయన ఒక మరియలో పేదదారిని జరిగించాడు. ఆయన తన అతీతమైన సూచనను ఆ మోటువాడని యోహాన్లో జరిగించాడు. ఆయన ఒక అతీతమైన సూచన పరలోక రాజ్యపు తాళపు చెవులు చదువు రాని, వేలు ముద్ర కూడా వేయడం రాని ఆ పేతురికి ఇచ్చాడు ఆయన. అది ఒక అతీతమైన సూచన ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా ఈ కాలంలో వాక్య నెరవేర్పును చూడగలిగే కరుణను దేవుడు మనకిచ్చాడు. ఇది అతీతమైన సూచన కాదా? హల్లెలూయా. అతీతమైన సూచన చూడండి. ఆ యూదయ కొండ ప్రాంతంలో వారిని ఎవరు లెక్క చేయరు. వారిని ఎవరు వారి గొర్రెల వాసన దగ్గరికి ఎవరు రారు. ధనవంతులు ఎవరు రారు అక్కడికి. కానీ అతీతమైన సూచన ఏమని చెప్పింది? ఆ యొక్క గొప్ప పరలోకం నుంచి దూత దిగి వచ్చింది. గొర్రెల కాపరులారా, మీకు ఒక శుభవర్తమానము, ఒక సూచన. పొత్తి గుడ్డలతో చుట్టబడిన దేవుని కానుక. వారు విన్న ప్రకారంగానే ఆయన పొత్తి గుడ్డలతో ఆయన చుట్టబడి ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఎంత గొప్ప సూచన మిస్ అయిపోయారు వాళ్ళు. ఒకవేళ ఆ కాలంలో మనం ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేవారం, వచ్చేవారం మీరందరూ. ఎందుకంటే ఇక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మీరు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి వారు దూత ఏం చెప్పింది? పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడంటే ఖచ్చితంగా అదే సూచనతో ఉన్నాడు ఆయన. ఆ పళ్ళు లేని ఆ బోసి నవ్వుల లేదా ఆ పళ్ళు లేని ఆ చిన్న బాలుడు ఏడుస్తూ ఉన్నాడు. అదే గొప్ప అతీతమైన సూచన. సమస్త సృష్టిని, ఆ సృష్టికి ఆయనకి ఎలాంటి సంబంధము లేదు. అంటే ఆయన సృష్టిలో భాగం కాదు. ఆయన తన నోటి మాట చేత ఆకాశం కలుగును గాక, భూమి కలుగును గాక. ఆ భయంకరమైన దేవుడు. మరి ఏంటిది అతీతమైన సూచన? ఆయన తాను సృజించిన సృష్టిలో ఒక భాగంగా మారుట. హల్లెలూయా. ఆ గొప్ప యెహోవా దేవుడు ఆ రాత్రి ఆయన ఏడ్చుట, అది గొప్ప అతీతమైన సూచన. అది ఆ గొప్ప యెహోవా దేవుడు గుడ్డలు లేని, ఆ వస్త్రాలు లేకుండా పేదవాడిగా జన్మించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ యొక్క గొప్ప యెహోవా మట్టిలో ఆడుకున్నాడు. ఆ గొప్ప యెహోవా ఏడ్చాడు. ఆ గొప్ప యెహోవా ఆయన నిద్రించాడు. ఆయన
చూడండి ఎంత గొప్ప అతీతమైన సూచన అది. ఆయన వాళ్ళ కళ్ళెదుటే తిరిగాడు ఆయన, కానీ దాన్ని వారు తప్పిపోయారు. అందుకొరకే లోకము ప్రతిసారి దాన్ని తప్పిపోతూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన మొదటి సూచన ఇచ్చినప్పుడు దాన్ని వారు తప్పిపోయారు. రెండవ సూచన ఏంటిది? అరణ్యంలో కేక వేయు ఒకరి శబ్దము. హల్లెలూయా. ఆ మాట చదువుతారా? యెషయా గ్రంథము 40 అధ్యాయం 1వ వచనం చదవండి. చదవండి సార్. ఏదనగా ఓదార్చుడి ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి యుద్ధకాలము సమాప్తమాయెను. ప్రకటించుడి ఆలకించుడి. హల్లెలూయా. ఎన్నో వచనం అది? 40 అధ్యాయము 3వ వచనం. ఇప్పుడు ఆయన రాశాడు. ఆయన యోహాను రావడానికి ముందు 700 సంవత్సరాలు 714 సంవత్సరాల ముందే ఆ ప్రవచనము అతీతమైన సూచన గురించి అది చెప్పబడింది. ఆ వాక్యం ఇప్పుడు వారి కళ్ళెదుట జరుగుతూ ఉన్నది, కానీ వారు దానిని చూడడంలో తప్పిపోయారు. నిజమేనా? హల్లెలూయా. అయితే ఇప్పుడు 3వ సూచన చూస్తున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను అన్నాడు, అయ్యా మరి రాబోవాడు నీవేనా? మేము మరొకని కొరకు ఎదురు చూడవలెనా? అప్పుడు ప్రభు అన్నాడు, హల్లెలూయా. ఆయన ఏమన్నాడో చూడండి ఒకసారి. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం లూకా సువార్త 7వ అధ్యాయము 19 నుంచి 23 వచనం వరకు. లూకా సువార్త 19 నుంచి పిలిచి నీవేనా మేము మరి ఒక్కరిని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపెను. ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి రాబోవాడవు నీవేనా లేక మరి ఒకరి కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తిసమిచ్చి యోహాను మమ్మను నీ యొద్దకు పంపెనని చెప్పిరి. ఆ గడియలోనే ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గ్రుడ్డి వారికి చూపు దయచేసెను. హల్లెలూయా. అది ఒక అతీతమైన సూచన. హల్లెలూయా. ఆ గొప్ప యెహోవా దేవుడు శరీరంలో ఉండి ఆయన రోగులను బాగు చేయుట, కనులు లేని వారికి ఆయన కళ్ళునిచ్చుట. నిజమేనా? మొదటి సూచన కన్యక గర్భవతి అవుట. నిజమేనా? ఆ యొక్క రెండవ సూచన ఆ యొక్క చూడండి పొత్తి గుడ్డలతో చుట్టబడిన ఆ యొక్క క్రీస్తు, ఆ యెహోవా, ఆ సత్రంలో ఉన్న వాళ్ళు ఆ సూచన వారు చూడలేకపోయారు. మరొక సూచన ఏంటి తెలుసా? యాకోబులో ఉదయ నక్షత్రము. హల్లెలూయా. దాని కొరకు ఆ ఇజ్రాయెల్ దేశం అంతటా ఆ నక్షత్రం కొరకు ఎదురు చూడాలి, కానీ దేవుడు ఆ నక్షత్రాన్ని వారికి ఇవ్వకుండా ఎక్కడో తూర్పున ఉన్న వారికి ఇచ్చాడు. ఆయన ఎందుకు ఇచ్చాడు అంటే యెరూషలేము ఈ మత కేంద్రము దాని కొరకు ఎదురు చూడట్లేదు. వారి వాక్యాన్ని చదివేవారే తప్ప దాని కొరకు ఎదురు చూసేవారు కాదు. హల్లెలూయా. ఈ రోజు కూడా అంతే. డబ్బుల కొరకు 10 రూపాయలు కానుక వేస్తే, లేకపోతే పెట్రోల్కు ఖర్చు అవుతుంది, వాటికి వీటికి మీటింగ్లకి ఏం పోతాం, ఏమి ఇస్తాం, ఇవన్నీ లెక్కలేసుకునే వారికి దేవుని యొక్క సూచన ఏమర్థమవుతుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి ఇప్పుడు ఈ సూచన ఏంటిది? ఆ యొక్క నక్షత్రం యొక్క సూచన. దానిని ఆ యొక్క యెరూషలేము తప్పిపోయింది. వారికైనా చాలా సూచనలైన వాగ్దానం చేశాడు ఆయన, కానీ ఒక్కటి కూడా వారు చూడలేకపోయారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరొక సూచన ఏంటిది? చూడండి. ఆ యొక్క రోగులు బాగవుట. మెస్సయ్య వచ్చినప్పుడు ఆ కార్యాలు జరుగుతాయని
సూచన అది. అతీతమైన హల్లెలూయా. మరణ ఛాయలో కూర్చున్న వారికి, చెరలో ఉన్న వారికి విడుదల అని ఆ యెషయా ప్రవక్త రాశాడు. ఆమేన్. ఆ విధంగానే ఆయన చెప్పిన వాక్య ప్రకారంగానే ఆయన చేస్తూ ఉన్నాడు అక్కడ. అరే ఇదంతా మన ప్రవక్త, గొప్ప ప్రవక్త యెషయా రాశాడు. అదే మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. మరి ఈయనే మన మెస్సయ్య అని వారు చూడాలి. హల్లెలూయా. ఎప్పుడైనా విన్నామా సార్ ఈ వాక్యాలు? మనం సంఘ శాఖలు ఎప్పుడైనా బోధించారా? హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడు అగ్ని స్తంభంలో దిగి వచ్చి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నమ్ముతారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, అనేకులను స్వస్థపరిచి చాలా మంది గ్రుడ్డి వారికి చూపు దయచేసెను. మీకేం అర్థం కావట్లే. ఆయన ఏం అడిగాడంటే, రాబో వాడవు నీవేనా? ఆమేన్. మరొకరి కొరకు మేము ఎదురు చూడాలంటే కనిపెట్టవలెనా? నేనే ఆ రాబో, నేను వస్తానని వాగ్దానం చేసిన వాడిని నేనే అంటే నేనేనని రుజువు దానికి ఇదిగో యోహానుకు పోయి చెప్పండి, నేను ఏమేమి కార్యాలు చేస్తున్నానో అవన్నీ చెప్పండి. ఆ సూచన బట్టి యోహాను ఏమని నమ్మాలి? ఆయనయే మెస్సయ్యా, ఆయనే వాగ్దానం చేసిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ కార్యాలు చెప్పినప్పుడు యోహాను చెరసాలలో ఉండి నమ్మి ఉన్నాడు. ఆయన పక్షిరాజు ఏ స్థితిలో ఉన్న వాక్యాన్ని నమ్ముతాడు. చెరసాలలో ఉన్నా కానీ దేవ సూచన అడిగాడు ఆయన, మెస్సయ్య సూచన అడిగాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. తెలుపుడి. నేను ఇక్కడ ఏమేం చేస్తున్నాను అదంతా యోహానుకు చెప్పండి. అదే రాబోవాడు నేనేనని అనేదానికి సూచనగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి యోహాను యొక్క ప్రశ్నకు జవాబు దొరికిందా? ఆయన ఏ వ్యక్తినైనా ఆయన అసమాధానంతో పోనీయడు. ఆయన సమాధానంతోనే పోనిస్తాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ యొక్క సూచన యోహాను దాన్ని పట్టుకున్నాడు, కానీ మిగతా వారు దానిని చూడలేకపోయారు. కానీ ఆ కన్యక గర్భవతి అయింది. ఆ యోహాను అరణ్యంలో కేక వేశాడు. మరి ఆ యొక్క పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఆ క్రీస్తు యెహోవా పశువుల పాకలో జన్మించాడు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని తీసుకొని వారు ఆ బెత్లెహేముకు వెళ్ళారు. అది మరలా ఆయన యెరూషలేముకు తెలియపరిచాడు. ఆయన ఈ సూచనలు వెంబడి సూచనలు ఇచ్చాడు. ఆయన వాటన్నిటికీ వారు తప్పిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఆయన మరొక సూచన ఇస్తున్నాడు. ఆయన మరొక సూచన ఏదనగా హృదయ రహస్యాలను బయలుపరచుట. మెస్సయ్య వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? హృదయ రహస్యాలు బయలుపరచబడతాయి. అందుకే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విలియం బ్రెన్హామ్ ఆయన తన వీపును తిప్పుకొని, సోదరు ఇదిగో నీ ఇంటి నంబర్ ఫలానిది, ఇదిగో నీ ఫలానా వ్యక్తి కొరకు వచ్చావు, హృదయ రహస్యాలు బయలుపరచుట. ఆ సూచన లోకం తప్పిపోయిందా? విలియం బ్రెన్హామ్ చెప్పిన వర్తమానం ఇదేం ద్వారా మనకు తెలియదు. ఇది సహోదరుని ఇంటి నెంబర్ ఇది. ఓహో అంతేనా? ఏ సూచన అది? హృదయ రహస్యాలు బయలుపరచుట. అదే మనుష్య కుమారుని యొక్క రెండో రాకడ యొక్క సూచన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విలియం బ్రెన్హామ్ ముఖం నేను చూడలేదు. ఆయన నా కొరకు డబ్బు కట్టలు దాచిపెట్టి నా అకౌంట్లో ఇయ్యలేదు. హల్లెలూయా. కానీ ఆయన మనుష్య కుమారుని బయలుపరిచిన ఈ కాలపు ప్రవక్త, ఈ కాలపు దూత ఆయన, ఓ దీన సేవకుడు ఆయన. హల్లెలూయా. నేను విలియం బ్రెన్హామ్ దేవుని యొక్క సేవకుడని రెస్పెక్ట్ ఇచ్చినందుకు దేవుడు ఆయన తన మహిమలో నుండి ఆయన తన వాక్య బయలుపడడానికి ఇస్తున్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తప్పకుండా ప్రవక్తను నమ్మువాడు ప్రవక్త యొక్క ఫలమును పొందుతాడు. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త యొక్క ఫలాన్ని పొందుతాడు. ప్రవక్త ఏ బయలుపాటులో ఉన్నాడో అదే బయలుపాటు దేవుడు మనకిస్తూ ఉన్నాడు. దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. ఎక్కడ దొరుకుతాయి సార్ ఇవి? నిజమేనా? చూడండి, లోకము ఈ వర్తమానం లేక వారి నాలుక గబ్బు మాటలు మాట్లాడుతున్నాయి.
ఈ వర్తమానం లేక వారి కళ్ళు పాపాలు చూస్తున్నాయి, సినిమాలు చూస్తున్నాయి, వారి యొక్క కాళ్ళు డబ్బుల కొరకు పరిగెడుతున్నాయి. కానీ మనల్ని దేవుడు తన కృప చేత రక్షించి ఈ వర్తమానం ఇచ్చి ఆయన వాటన్నిటి నుంచి బయటికి లాగాడు. ఆయన దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమరయ స్త్రీ అన్నదా, అయ్యా మెస్సయ్య వచ్చినప్పుడు మరి నాకు ఎంతమంది భర్తలు ఉన్నారో, నేనేమేం పాపం చేశానో అవన్నీ చెప్తాడు ఆయన. ఒక పాపాత్మరాలు, ఒక చిన్న ఆ పేద ఆ స్త్రీ చెప్పగలిగింది. కానీ రోజు బైబిల్ చదివే, ధర్మశాస్త్రం చదివే అన్న కైప మాత్రం బయలుజేబు దయ్యం పట్టినవాడని అన్నారు. ఈరోజు కూడా అంతేనా? విలియం బ్రెనహామ్ని ఏమంటున్నారు? అబద్ధ ప్రవక్త, అబద్ధికుడు. నిజమైన ఆ కాలం ఈ కాలం ఏమైనా మారిందా? అతీతమైన సూచన లోకము, ఈ క్రైస్తవ ప్రపంచము తప్పిపోతా ఉన్నది. హల్లెలూయా. మన మనోనేత్రములు తెరిచిన దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మెస్సయ్య యొక్క సూచన హృదయ రహస్యాలు బయలుపరచుట. మొదటి మనుష్య కుమారుని రాకడలో ఆయన హృదయ రహస్యాలను బయలుపరిచాడు. ఆయన ఆ కార్యాలను చూసైనా వాళ్ళు నమ్మాలి. కానీ ఆ విత్తనం మాత్రం నమ్మింది. ఒక అతీతమైన సూచన ఏదనగా ఒక పాపంలో జీవిస్తున్న స్త్రీ, హల్లెలూయా, ఆ అతీతమైన సూచనను చూచుట. ఆ సమరయ స్త్రీ యొక్క జీవితం మారినప్పుడైనా వాళ్ళు మారి తీరాలి. హల్లెలూయా. ఉన్నారు ఇక్కడ చాలా మంది అతీతమైన సూచనలు ఉన్నారు, కానీ లోకమే వారిని పట్టుకోలేకపోతున్నది. ఆ రోజు సమరయ స్త్రీ అతీతమైన సూచన, కానీ వారు దానిని నమ్మలేకపోయారు. ఒక దొంగ, లోబి, పిసినారి, హల్లెలూయా, మారిపోవుట, ఎవరి డబ్బులు వారికి ఇచ్చివేయుట, ఓ గొప్ప కాలంలో అతీతమైన సూచన అది. వారు ఎందుకు, ఏమిటి, ఎలా అని శోధన చేయాలి. జక్కయ్య జీవితం ఎందుకు మారిందని వారు పరీక్ష చేయాలి. కానీ ఒక్కరైనా వచ్చారా? హల్లెలూయా. భార్యను సంతోషపెట్టేదానికి, భార్య అన్నం పెట్టేదానికి 5,000 పెన్షన్ కావాలా మనకు? ఆఖరితో చస్త మేలు కదా దానికంటే. ముందు దేవుని కొరకు నిలబడితే దేవుడు మనకు ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు. చూడండి, అడవి పువ్వులు ఏ విధంగా వాటికి నీళ్లు పోయకపోయినా, నీవు ఏ పిచికారి చేయకపోయినా చక్కటి పుష్పాలను పుష్పిస్తూ ఉంటాయి. హల్లెలూయా. సొలొమోను సైతం వాటిలాగా అందంగా అలంకరించబడదని అన్నాడు ఆయన. మరి అడవి పువ్వులకి అంత అందాన్నిస్తున్న దేవుడు నీకు బట్ట కావాలని ఆయనకి తెలియదా? నీకు భోజనం కావడానికి తెలియదా? ఎప్పుడు బట్ట పొట్ట, బట్ట పొట్ట. ఇదేనా లోకం యొక్క పాట? ఏదో చెప్తాడులే అయ్యా, ఏదో అప్పుడప్పుడు పోతాం చర్చికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతీతమైన సూచనను దేవుడు కలిగి ఉన్నాడు, కానీ అతీతమైన సూచనను లోకం తప్పిపోతూ ఉన్నది. ఈరోజు ప్రపంచమే ఈ అతీతమైన సూచనను తప్పిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, మత్తయి సువార్త 22వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 22:18. వేషధారులారా, నన్నెందుకు శోధించున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా. చూసారా, వారు లోపల ఏమనుకున్నారో ఆయన దాన్ని కనుగొన్నాడు. ఆయన ఏ విధంగా ఎవరైనా హృదయ రహస్యాలు బయలుపరిచేది ఎవరు? వాళ్ళు, అరే మనం అనుకున్నది ఈయన చెప్పేస్తున్నాడు, మరి ఈయన మన మెస్సయ్య వచ్చినప్పుడు అట్లా జరుగుతుందట, మన తప్పును ఒప్పుకుందాం, ప్రభువా తెలియక నిన్ను శోధించా, మమ్మల్ని క్షమించండి ప్రభువా అని చెబుదామరా అని అనుకున్నారా వాళ్ళు? హల్లెలూయా. కానీ మరొక చోటికి మనం వెళ్దాం. ఆ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయము ఆ యొక్క 20 వచనం చదవండి.
20వ మా వచనం. పితరులు ఈ పర్వతమునందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని ఆ మీరు చెప్పుదురని ఆయనతో అనగా అనగా యేసు ఆమెతో ఇట్లనెను, ఇట్లనేను. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది. ఆ మాట కాదు, మెస్సయ్య వచ్చినప్పుడు ఆ మాట ఉంటుంది చూడండి, అందులోనే నీకు 6 భర్తలు ఉండిరి, ఎరుగుదును. అది ఇప్పుడు ఆమెకు 6 భర్తలు ఉన్న సంగతిని తెలియపరిచినప్పుడు, అయ్యా మెస్సయ్య వచ్చినప్పుడు ఇట్లాంటి హృదయ రహస్యాలు చెబుతాడు. అయితే ఆయన అన్నాడు, నీ హృదయ రహస్యాలు బయలుపరిచిన ఆ మెస్సయ్యను నేనే అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క మెస్సయ్య యొక్క అతీతమైన సూచనను ఒక సామాన్యురాలు నమ్ముట నిజమేనా? ఆమె నమ్మిందా? కానీ ఆ శాస్త్రుల పరిచయాలు మాత్రం ఆ యొక్క హృదయ రహస్యాలను బయలుపరిచిన అతీతమైన సూచనను నమ్మలేకపోయారు. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని గ్రహిస్తున్నారు? అందరికి వాక్యం అర్థమవుతున్నదా? సరే, మరొక మాటను మనం చూద్దాం. నేను ముగిస్తాను, మరి సమయము ఇంకా 10 నిమిషాలు ఉంది. సరే, మరొక మాటను చూడండి. మత్తయి సువార్త సరే లేదా మత్తయి సువార్త 12వ అధ్యాయము 38 నుంచి 39 వచనాలు. పరిసయ్యులలోను కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోనుచున్నామని ఆయనతో చెప్పగా. వినండి జాగ్రత్తగా. ఉన్నారు అందరు ఇక్కడ? మరి మీ ప్రవక్త రోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, మరి మీరు కూడా ఒక సూచన చేయవచ్చు కదా? హల్లెలూయా. అయితే దేవుడు అలాగ చేయడు. ఆయన దేవుడు ఏ సూచననైతే ఇస్తాడో దాన్ని నువ్వు చూడాలి, దాన్ని నువ్వు తప్పకుండా ఎరగాలి. అందుకొరకే దేవుడు అన్నాడు, ఆయన మీరు ఆ యొక్క కన్యక గర్భవతి అనే సూచనలు మిస్ అయిపోయారు, ఆ హృదయ రహస్యాలు బయలుపరిచే సూచన మిస్ అయిపోయారు. నిజమేనా? అయితే వాటిని మీరు తప్పిపోయినందున ఆయన మరొక సూచన చెప్తున్నాడు ఆయన. అయితే వేషధారులారా, యోనాను గూర్చిన సూచన తప్ప మరి ఏ సూచక్రియ మీకు ఇవ్వబడదు. మీరు అడిగింది నేను చేయను, కానీ నేను ఏదైతే చేయాలనుకున్నానో అదే చేశాను. హల్లెలూయా. మనం అనుకున్నట్టుగా చేయడు సార్ దేవుడు. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనాను గూర్చిన సూచక్రియ ఏంటిది? యోనా 3 రాత్రులు 3 పగళ్ళు ఏ విధంగా అయితే చేప గర్భంలో, తిమింగలం గర్భంలో ఉన్నాడో, ఈయన కూడా మరణించి ఆ యొక్క పాతాళంలో 3 పగళ్ళు 3 రాత్రులు అందులో ఉండి ఆయన, హల్లెలూయా, ఆయన దానిని ఆ దేవాలయాన్ని తిరిగి లేపుతాన్నాడు. ఆయన ఈ దేవాలయాన్ని పడగొట్టుడి 3వ దినాన్ని తిరిగి లేపుతాన్నాడు ఆయన. కానీ వారికి ఏమర్థమైందనంటే, మా పితరులు 46 సంవత్సరాలు కట్టారు, నువ్వు ఎలాగ దీన్ని కూలగొట్టి 3 దినాలు నువ్వు తిరిగి లేపుతావు? వారికి అర్థం కాలేకపోయింది. హల్లెలూయా. మన ఓఫీర్ తాతకు పరలోకంలో ఏమైనా వర్తకం జరుగుతామంటే అక్కడ ఏదో జరగవచ్చు, లారీల వ్యాపారం, ట్రాక్టర్ల వ్యాపారం అన్నట్టుగా. హల్లెలూయా. అది ముందుగా నిర్ణయించబడిన వారికి వాక్యం అర్థమవుతుంది. పీనుగు ఎక్కడ ఉంటుందో పక్షిరాజు అక్కడ పోతాడు, ఎవరికి అర్థమవుతుంది అది? నిజమేనా? ఆ రోజు బైబిల్ పండితులు అనబడిన వారికి ఆ దేవాలయం పడగొట్టడం ఏంటిదో వారికి అర్థం కాలేదు. ఈరోజు కూడా అంతేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు నమ్మినా నమ్మకపోయినా యోనాను గూర్చిన సూచనలు ఇచ్చాడు ఆయన. ఆయన ఆ యొక్క భూమి యొక్క గర్భంలోనికి వెళ్ళాడా? 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడా? ఆయన తిరిగి లేచాడా?
అయినా కాని వారు ఆ సూచనను తప్పిపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కాలం కూడా అంతేనా? ఇప్పుడు లోకమంతటా క్రిస్మస్ సూచనను చూస్తున్నది కానీ దేవుడు చెప్పిన సూచనను చూడలేకపోతున్నది. ఏ సూచన? లోతు దినంలో జరిగినట్టుగా, నోవాహు దినంలో జరిగినట్టుగా మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున మనుష్య కుమారుడు మరలా ప్రత్యక్షమగుట. హల్లెలూయా. మరి ప్రపంచానికి ఒకే ఒక వర్తమానం ఉంటుంది. అది అతీతమైన, మీకే అర్థం కానప్పుడు వాళ్ళకేం అర్థమవుతుంది? ఇన్ని వారాలు చర్చికి వచ్చిన బుర్రను బీరువాలో పెట్టి సెల్ఫ్లో పెట్టి వస్తే ఏమర్థమవుతుంది? ప్రపంచానికి ఆయన ఒక వర్తమానం, చర్చికి ఒక వర్తమానం కాదు. హల్లెలూయా. ఈరోజు ప్రవీణ్ కుమార్కు ఒక వర్తమానం ఉన్నది, సతీష్ కుమార్కు ఒక వర్తమానం ఉన్నది, సుందర్రావుకు ఒక వర్తమానం ఉన్నది, ఓఫీర్ తాతకు ఒక వర్తమానం ఉన్నది. కానీ దేవుడు అన్నాడు, మీరు అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళకూడదు. అయితే మెరుపు తూర్పున బుట్టి పడమరని ఎలాగైనా వ్యాపించును, అలాగనే వర్తమానం ఆ విధంగా ఉంటుంది. తూర్పు నుంచి పడమర వరకు ఒకే వర్తమానం ఉంటుంది. హల్లెలూయా. ఆ వర్తమానములో పక్షిరాజులు పోగవుతాయి. హల్లెలూయా. ఇంత మంచి వర్తమానం విని మీరు సంతోషపడకపోతే నిజమైన అతీతమైన సూచన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ తూర్పున ఉదయించిన ఆ యొక్క నక్షత్రము ఆ యొక్క వారిని ఆ రోజు పడమరకు నడిపించినట్టుగా ఈ రోజు కూడా ఒక వర్తమానపు దూత వచ్చి ఉన్నాడు. ఆ వర్తమానం తూర్పు నుంచి పడమర వరకు ఒకే వర్తమానం. అయ్యా అర్థమైందా శ్రవంత్ గారు? మరి నాకంటే మీరు పెద్దగా చదువుకున్నారు, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకే ఒక వర్తమానం ఇచ్చాడు ఆయన. కానీ అయినా కానీ ఈరోజు ఈ సూచనను మానవుడు చూడలేకపోతున్నాడు. ఇదిగో ఆయన అభిషేకించబడిన వాడు అరణ్యంలో ఉన్నాడు అని చెప్పినా మీరు నమ్మొద్దు. లోపలి గదిలో ఉన్నాడని చెప్పినా మీరు నమ్మొద్దు అన్నాడు ఆయన. అంటే వర్తమానము అరణ్యంలో ఉండదు. నిజమేనా? హల్లెలూయా. ప్రపంచానికి ఒకే మారని వాక్యం, అదే అతీతమైన సూచన. హల్లెలూయా. అందుకొరకే ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒకే ఒక వర్తమానం. ఆ వర్తమానమే విలియం బ్రెన్హామ్ గారి ద్వారా ఇవ్వబడిన వర్తమానం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రభు రాత్రి భోజనం రాత్రి, ఎక్కడికి వెళ్ళినా పాదశుద్ధి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా స్త్రీలు ప్రసంగం చేయడం ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నటీమణులు ఎక్కువైపోయారు. ఇప్పుడు క్రైస్తవ్యంలో నటులు ఎక్కువైపోయారు. చీపురు కట్టతో ఇల్లు దూడ్చినా కానీ ప్రభు మరి సహించలేకపోతున్నాడు. నా బిడ్డ విలువిల్లాడిపోతుంది చీపురు పట్టుకుంటే అని. చేయి కందిపోకూడదు. పాపం ఆ పాత నిబంధన కాలంలో దేవుడు చేతులు కట్టుకొని కూర్చుంటే ఈమె చీపురు గట్ట పట్టుకుంటే మాత్రం అయ్యో బిడ్డ, నువ్వు మామూలు నటురాలివి కాదు, నటీమణివి కాదు, నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే. కమల్ హాసన్ సగం తెలుగు సగం తమిళం మాట్లాడతాడు ఆయన. ఎవరు నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చినది? ఈ నటీమణికి కదా ఇవ్వాల్సింది అని అంటాడు ఆయన. హల్లెలూయా. చాలా మంచి మంచి నటులు బయలుదేరారు. కానీ ఆ మాయ నటుల మాయలో పడకుండా దేవుడు మనల్ని బయటికి లాగి ఉన్నాడు. దేవుడి నామానికి స్తుతిమహిమ కలుగును గాక. అన్యులకు అర్థమైపోతుంది వారు పక్క నటిస్తున్నారని. హల్లెలూయా. దయ్యానికి తెలుసు క్రీస్తు ఎవరో పౌలు ఎవరో దయ్యానికి బాగా తెలుసు. అలాగనే లోకానికి బాగా తెలుసు ఎవరు నటిస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు,
లోకము గమనిస్తూ ఉన్నది. అందుకొరకే వారే ట్రోల్ చేస్తున్నారు. ఈ అక్క చీపురు పట్టుకుంటారంట, యేసు ప్రభుకి ఇంకా వేరే పని లేనట్టుగా ఆయన ఈమె దగ్గర దిగి వచ్చి, అయ్యో బిడ్డ నీ చెయ్యి కందిపోయిందా, నువ్వు చీపురు పట్టాల్సింది మధ్యలో కాదు, లేకపోతే కొసన కాదు, మధ్యలో పట్టాలని చెప్పాడట. సోదరి, సోంబేరి సోదరి, నీవు పులిపిటెక్కి ప్రసవం చేయకూడదని ఎందుకు చెప్పలేదు? నీకు చీపురు కట్ట పట్టుకోమని చెప్పింది దేవుడు కాదు, నీ దగ్గర అక్షరాలు నీ తండ్రి దయ్యం లూసిఫర్ బయలుజేబు నీ దగ్గరికి వచ్చాడు. అయితే నా వీడియో ఆమె ఎందుకు చూస్తుందిలే కానీ, హల్లెలూయా. తీర్పు దినాన నేను కేక వేసింది ఇది రికార్డ్ అయి ఆమెకి వినిపిస్తుంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? మరి చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 26 నుంచి చదవండి. 26 నుండి. కాబట్టి ఈ కాలంలో దేవుడు ఒక సూచన ఇస్తున్నాడు. ఆయన, ప్రపంచ ప్రజలారా మోసపోకండి. మీకేమైనా అర్థమవుతుందా? దేవుని యొక్క వర్తమానము ఒక సంస్థలో పెట్టాడు ఆయన, ఒక సేవకుని దగ్గర పెట్టాడు ఆయన. హల్లెలూయా. తన వర్తమానమైన, ఒకే మారని వర్తమానమైన ప్రపంచం తూర్పు నుంచి పడబరకిస్తున్నాడు ఆయన. ఆ వర్తమానం ఏది? అదే అపోస్తలుల బోధ, అదే పిల్లల హృదయాల తండ్రుల వైపు తిరుగుట. అది ఎక్కడి నుంచి జరగాలి? తూర్పు నుంచి పడమర వరకు జరగాలి. కానీ చాలా మంది మేధావులు, పండితులు దీన్ని చదువుతున్నారు, కానీ వారికి ఏమైనా ఇది అర్థమవుతున్నదా? మెరుపు పుట్టడం ఏంటిది? తూర్పు నుంచి పడమరకు వ్యాపించడం ఏంటిది? అరణ్యంలో ఉన్నాడని చెప్పినా నమ్మొద్దని ఆ మాట ఏంటిది? ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి? యూదుల పైన నాశనం వచ్చినప్పుడు అర్థమైంది, వీరిపైన అగ్నిగంధకాలు కురిసినప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. అయ్యో, ఈ కాలపు ప్రవక్త విలియం బ్రన్హామ్ యొక్క వర్తమానాన్ని మనం తప్పిపోయామే అని అప్పుడు లబోదిబో మొత్తుకున్న వారికి ఎలాంటి ప్రయోజనం లేదు. హల్లెలూయా. కుక్కను తీసుకెళ్ళి, సునకమును తీసుకెళ్ళి కనకపు సింహాసనం పైన కూర్చోబెట్టినా దాని వెనకటి బుద్ధి మారదట. ఏంటి దాని వెనకటి బుద్ధి? చెప్పులు కొరకడం. హల్లెలూయా. అలాగనే నేను చాలా మంది వస్తారు వర్తమానంలోనికి. అంటే ఎట్లా? అది సునకాన్ని కనకపు సింహాసనం పైన కూర్చోబెట్టినట్టుగా మళ్ళా వాడు లోకపు కార్యాలే చేస్తూ ఉంటాడు. సునకాలు ఉంటాయి, చాలా సునకాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవండి. నమ్మకుడి. ఇప్పుడు చూడండి, ఈ ఖమ్మం జిల్లా ఎక్కడ, ఆ బెల్లంపల్లి ఎక్కడ, ఎక్కడో లోపల గదిలో ఉంటాడు ఆయన. చుట్టూ బౌన్సర్లు, ఎవరు రాకుండా దానికి ఒక పెద్ద ప్రహరీ, లోపల ఏం జరుగుతున్నది ఎవరికి తెలుసు? అరణ్యంలో. అందుకనే చూడండి, ఊరి బయట పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు. వాక్యం చెప్పినట్టుగానే చాలా మంది ఒకరినొకరు చెప్పుకొని ఆ బెల్లంపల్లిలో ఏదో జరుగుతుందట అని చెప్పి ఆడికి వెళ్తున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? అక్కడికి ఇక్కడికి పరిగెత్తొద్దని అన్నాడు ఆయన. నేను ఒక మారని వర్తమానం ఇచ్చి ఉన్నాను, అది నీ స్థలంలోనే ఇచ్చి ఉన్నాను, నువ్వున్న స్థలంలోనే ఆ వాక్యం నువ్వు నమ్మాలని చెప్పాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనబడును, మనుష్య కుమారుని యొక్క రాకడయు ఉండును. అది ఆ మెరుపు, ఆ వర్తమానం, ఆ మనుష్య కుమారుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఉన్నాయి పక్షిరాజులు. ఈ పక్షిరాజులు అక్కడే ఉన్నాయా? ఆ తర్వాత మరొక సూచన చూడండి, కాలపు అతీతమైన సూచన. 17వ అధ్యాయం 24వ వచనం, లూకాసు వార్త 17వ అధ్యాయం 24వ వచనం, 17:24.
ప్రకాశించును. అది ఇప్పుడు మనుష్య కుమారుడు ఆ రోజు కేవలము యూదులకే ఆయన తన వర్తమానం ఇచ్చి ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రపంచమంతటికి మనుష్య కుమారుని యొక్క వర్తమానం అది ఎక్కడి నుంచి, తూర్పు నుంచి పడమర వరకు. కానీ ఈరోజు ఆలోచన చేయాలి ప్రజలు, అరే మా అయ్యగారి బోధ మా అయ్యగారికే ఉంది, ఇంకో అయ్యగారి బోధ ఆయనకే ఉంది. మరి ఇన్ని గలిబిలి ఈ కాలంలో దేవుడు ఒకే ఒక బోధనిస్తా అన్నాడు కదా, ఆ బోధ ఎక్కడున్నది? నాకు ఆ బోధ కావాలి. మత్తయి రాసిన ఆ మెరుపు, ఆ యొక్క లూకా రాసిన ఆ మెరుపు, ఆ మనుష్య కుమారుని యొక్క రాకడా, ఆ అతీతమైన సూచన నాకు కావాలి అని వెతికే ప్రజలు వేరి. ఆ రోజు తూర్పు దేశపు జ్ఞానులు వెతికారు. అందుకొరకే నక్షత్రాన్ని దేవుడు వారి దగ్గరకు పంపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ అర్థం చేసుకుంటున్నారా? మరి మరొక మాట చూడండి, లూకా సువార్త 17:30 మనం చదివామా? ఇది చదివామా? చదవలేదు, చదవండి. నేను ఆ ప్రకారమే జరుగును. ముందు నుంచి చదవండి. జరిగినట్టు జరుగును మనుష్య కుమారుని దినములలో. దినములనంటే సంవత్సరాలు. అవి మనుష్య కుమారుడు అంటే రాకడ అదృశ్యంగా జరగబోతున్నది. అదృశ్యంగా జరిగే దాన్ని దినములలో అని అంటారా? ఇప్పుడు ఎవరి దినాలు ఇవి? మనుష్య కుమారుని యొక్క దినములలో మనం ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మీరు తలకాయ తెచ్చుకున్నారో లేదో, మరి వాక్యాన్ని పట్టుకోవడానికి మనం దేవుణ్ణి అడగాలి ఖచ్చితంగా. దినం వరకు ఉండిరి, నాశనం చేసెను. హల్లెలూయా. జరుగును. ఇప్పుడు అదే ఉందా? అదే జరుగుతూ ఉన్నదా? అంటే ఇప్పుడు ఈ దినాల మధ్యలో ఎవరున్నారు? ఇప్పుడు మన మధ్యలో మనుష్య కుమారుడు ఇక్కడ ఉన్నాడు. ఇవి మనుష్య కుమారుని యొక్క దినములు. హల్లెలూయా. ఈ కాలంలోనే ఒక వధువు రహస్యంగా ఎత్తబడబోతున్నది. మనుష్య కుమారుడు ఇక్కడే ఉన్నాడు. ఎందుకున్నాడు? ఆయన తన వధువును తీసుకొని పోయేదానికి. ఆయన మహిమలో ఒకరోజు తీసుకొని పోతాడు ఆయన. అయితే నేను ఆయన తీసుకొని పోవాలంటే నువ్వు ఆయన గుర్తించాలి. ఆయన తన వర్తమానం ఎవరికి ఇచ్చాడో దాన్ని నువ్వు చూడగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథం 1:7. ప్రకటన 1:7. త్వరగా ప్రకటన 1:7 చూడండి. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. రహస్యంగా వస్తున్నాడా, మేఘారుడై వస్తున్నాడా? ఏమో సార్ మనకెందుకు. ఆయన తన 7 దూతలతో ఆయన మేఘారుడై వచ్చాడు. ఆయన 1963లో ఏం జరిగింది? ఆయన ప్రభావంతో దిగి వచ్చాడు ఆయన. ఆ కెమెరా కన్ను దాన్ని తీయగలిగింది. అతీతమైన మేఘ వృత్తాంతము, ఆ మేఘ వృత్తము. హల్లెలూయా. నిజమేనా? అదే మనుష్య కుమారుడు ఆ మేఘములో ప్రత్యక్షమగుట, తన దూతలతో దిగి వచ్చుట, దాన్ని సైన్స్ దాన్ని ప్రచారం చేసింది. అయినా కానీ ఈరోజు నా క్రైస్తవులు దానిని చూడలేకపోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1:7 అదేనా? 1963లో జరిగిన ఆ కార్యమే అది. అదే మనుష్య కుమారుని యొక్క చదవండి సార్, మళ్ళీ చదవండి. ఇదిగో మేఘారుడే వచ్చుచున్నాడు. కానీ ఆయన వధువును తీసుకుని పోయేదానికి ఆయన రహస్యంగా వస్తున్నాడు ఆయన. కానీ ఈ మేఘాన్ని అందరూ చూసారా? క్యాథలిక్ చూసిందా? అమెరికా సైన్స్ చూసిందా? లోకపు శాస్త్రవేత్తలు చూసారా? అన్ని మతాలు దీన్ని చూసావా?
ఆయన బహిరంగంగా రాకడ ఇది, కానీ ఇప్పుడు ఆయన రహస్యంగా రాబోతున్నాడు. ఆయన దేని కొరకు? తన ప్రియమైన ఈ మనుష్య కుమారుని యొక్క వర్తమానం నమ్మిన వధువు కొరకు వస్తున్నాడు. ఆయన అందరి కొరకు రావట్లేడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ లోకము అతీతమైన సూచనను తప్పిపోయింది. నిజమేనా? అదే ఆయన మేఘారుడే వచ్చుట, అదే ఆయన మనుష్య కుమారుడిగా ప్రవక్త ద్వారా బయలుపరచబడుట. హల్లెలూయా. అదే మలాకి 4వ అధ్యాయము 5, 6 వచనాలు. నిజమేనా? మలాకి 3, 1, 2 వచనాలనేమో ఆ రోజు మొదటి రాకడ, దాన్ని యూదులు తప్పిపోయారు. చూడండి, ఇది కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సరే, దేవుని చిత్తమైతే మరలా దీన్ని చెప్తాను నేను. ఒకసారి చూడండి. ఓకే, చూడండి 3వ అధ్యాయము. ఇదిగో పంపుచున్నాను. చూడండి ఈ సూచన. ఇప్పుడు ఆయన రావడానికి ముందుగా ఒక సూచన పంపిస్తున్నాడు ఆయన. ఇదిగో నాకు ముందుగా దూతను పంపిస్తున్నాను. ఎవరా దూత? బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యంలో కేక వేస్తున్నాడంటే వాళ్ళు ఏమని నమ్మాలి? ఓ మన మెస్సయ్య. చెప్పండి సార్, అన్నాడా? అర్థమవుతుందా? మీకేమైనా అర్థమవుతుందా అంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపాడా? అరణ్యం చేశాడా? కానీ ఆ రోజు ఉన్న ప్రజలు ఎవరు ఆ యొక్క దూత దగ్గరికి రాలేదు. ఆ దూత దగ్గరికి రాలేదు కాబట్టి ఆయనను కూడా వారు చూడలేకపోయారు. ముందు ఆయన చెప్పిన ప్రకారంగా తన దూతను పంపాడు ఆయన. ఎవరా దూత? బాప్తిస్మమిచ్చు యోహాను. మలాకి చెప్పిన ప్రకారంగా, యేసయ్య చెప్పిన ప్రకారంగా అతీతమైన సూచన వారి కళ్ళెదుటనే నెరవేర్పు జరిగింది. కానీ ఆ రోజు ఉన్న క్రైస్తవ సమాజము దాన్ని తప్పిపోయిందా? ఆ తర్వాత ఏం జరుగుతున్నది? మొదటి సూచన తప్పిపోయినందున ఆయనే ఒక సూచనగా ఉన్నాడు. ఇప్పుడు ఏంటిది అది? చదవండి. ఆయన దూత. ఇప్పుడు ఎవరైనా నిబంధన దూత. ఆయన స్వయంగా నిబంధన దూతగా వస్తున్నాడు. ఆయన ఏ నిబంధన? కొత్త నిబంధన చేయడానికి వస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ దూత యొక్క సూచన తప్పిపోయారు. ఆ యొక్క నిబంధన దూత యొక్క సూచనను తప్పిపోయారు వాళ్ళు. ఆ రోజే ఆ క్రైస్తవ ప్రపంచం తప్పిపోయిందంటే మరి ఈరోజు తప్పిపోదా? దైవం ఏమైనా మారిందా? ఆ నిబంధన దూత యొక్క రాకడను వాళ్ళు తప్పిపోయారు. ఎందుకు? వారు యోహానును గుర్తిస్తే ఈ నిబంధన దూతను, ప్రభువును కూడా వారు గుర్తించేవారు. ఆలయమున కంటే ఆయన శరీరంలోకి హఠాత్తుగా రాబోతున్నాడు ఆయన. వారు ఊహించని సమయంలో, అనుకుని గడియలో రాబోతున్నాడు ఆయన. వచ్చాడు ఆయన. ఇప్పుడు కూడా అంతేనా? లోకము ఊహించని ఈ సమయంలో ఆయన మనుష్య కుమారుడుగా తన దూత ద్వారా ఆయన బయలుపరచబడ్డాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, చివరిగా ఒక మాట చూడండి. మరి ఈ కాలపు చివరి సూచన మలాకి 4వ అధ్యాయం 5, 6 వచనాలు. రాకమునుపు పంపుతును వచ్చి పిల్లల తట్టును. ఇప్పుడు ఏంటిది ఇది? మలాకి 4వ అధ్యాయము 5, 6 వచనాలు ఈ కాలపు అతీతమైన. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మనం రాసినా ఎంత చెప్పినా ఈ క్రైస్తవ లోకము నమ్మదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే ఈరోజు జరుగుతున్నది. పిల్లల హృదయాలను ఆయన తండ్రుల వైపు తిప్పుతున్నాడు ఆయన.
తిరిగి ఆదిమ అపోస్తల బోధ వైపు తిప్పుతున్నాడు ఆయన. అందుకొరకే మరలా మనం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఉన్నాం. అందుకొరకే మనం ప్రభురాత్రి భోజనం రాత్రి చేస్తున్నాం. అందుకే పాద శుద్ధి చేస్తూ ఉన్నాం. అందుకే మనము స్త్రీలు జుట్టు పెంచుకోవడాన్ని నమ్ముతున్నాం. స్త్రీలు జుట్టు కత్తిరించిన దానిని మనము అనుమతించట్లేము. హల్లెలూయా. ఆ ఎత్తు చెప్పులు వేసుకునే దానిని మనం అనుమతించట్లేము. ఎందుకంటే ఆ యొక్క ఏలియా వర్తమానము ఆ యొక్క తండ్రుల వైపు తిప్పి ఉన్నది, అపోస్తల బోధ వైపు తిప్పి ఉన్నది. పౌలు గారు స్త్రీలు జుట్టు కట్ చేయడాన్ని ఆయన ఒప్పుకోలేదు. ఆయన స్త్రీలు ప్రసంగం చేయడాన్ని ఒప్పుకోలేదు. ఆయన మరలా ఆ యొక్క ఆదిమ అపోస్తల పునాది వైపు తిప్పడానికి మనుష్య కుమారుడే రంగం మీదకి వచ్చి ఉన్నాడు. ఈ అతీతమైన సూచనను చూస్తున్న మనము ధనులమై ఉన్నాము. దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా దీవించును గాక.